అఖండ 2 రివ్యూ చూద్దాం. యాక్చువల్లీ ఫైట్స్ ఓకే. అండ్ తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. మరి స్టోరీ ఎక్కడండి? స్టోరీ అంతా కూడా చాలా ఔట్‌డేటెడ్ స్టోరీలా అనిపిస్తది. ఇంకా కొంచెం డెప్త్‌గా మాట్లాడుకుంటే అఖండ మూవీకి రీలోడెడ్ వెర్షన్‌లా కూడా అనిపిస్తది. సింపుల్‌గా చెప్పాలంటే కంట్రీకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు బాలయ్య ఎలా వస్తాడు? అసలు వచ్చి ఏం చేస్తాడు? అనేది స్టోరీ. సినిమాలో పాజిటివ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్. యాక్షన్ సీక్వెన్సెస్‌లో, ఫైట్ సీక్వెన్సెస్‌లో ఆయన ఇచ్చే రియాక్షన్స్ చాలా బాగుంటాయి. అలాగే డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ తమన్ గారు ఇచ్చే బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే డైలాగ్స్ కొంచెం లెందీగా అనిపిస్తాయి. ఇంకొక ఫ్లా కూడా ఉంది ఏంటంటే సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం యాక్టింగ్ కాకుండా ఓవర్ యాక్టింగ్ చేసినట్టు నాకు అనిపించింది. ఇక సినిమాలో నెగిటివ్స్ చూసుకుంటే స్టోరీ రైటింగ్ బాగా అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. ఇంకొక మెయిన్ నెగిటివ్ ఏంటి అంటే ఆది గారి రోల్ అనమాట. ఆయన ఎంత పొటెన్షియల్ యాక్టరో మన అందరికీ తెలుసు, కానీ ఆయనకి తగ్గ రోల్ ఇది కాదు అని నా ఒపీనియన్. ఇంకా న్యూటన్ లాస్ కి సంబంధం లేకుండా చాలా సీన్స్ ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఫైనల్లో అఖండ, ఐ మీన్ జై అఖండ అని కూడా టైటిల్ కార్డ్ వేస్తారు. మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెల్వ్ అవుద్దా లేదంటే కంటిన్యూ చేస్తారా చూడాలి. నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. కాకపోతే వన్ లాస్ట్ వర్డ్, బాలయ్య కోసం మూవీని ఒకసారి ట్రై చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ థియేటర్లో వాచ్ చేయండి. సో ఇది నా ఒపీనియన్ గైస్. మూవీ చూసాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మోస్ట్లీ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.